and welcome to The Point. విద్యార్థి ఆత్మహత్యలు ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. ఇది జనరల్గా మాట్లాడుకునే విషయమా, ఇంత కడుపు శోకం కలిగించే విషయం అని మనం అనుకుంటే గనక నిన్నటికి మొన్న మనకి ఇలాంటి సంఘటన దర్శనమిచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఒక కార్పొరేట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, ఇంటర్ విద్యార్థి అనమాట, బానోత్ తనుష్ నాయక్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే తన కొడుకును అన్యాయంగా చంపేశారంటూ విద్యార్థి తండ్రి జగన్నాథం మీడియా ముందు బోర్ను విలిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మనం విన్నది ఏంటంటే, ఏదో 30 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చి చెల్లించి ఆ తల్లిదండ్రుల నోరు మూయించే ప్రయత్నం జరిగిందని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది వాస్తవం కాకపోతే ఎందుకు అలా మొదలైన ఈ ఉద్యమం అక్కడితో ఆగిపోయింది? ఇది మొదటి విషయం కాదు. మనం ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో వింటున్నాం. అన్ని కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న తంతు ఇది. మరి ఈ అంశంపై దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఉద్యమకారిణి, అందరికీ సుపరిచితులు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు స్టూడియోలో. నమస్కారం అండి. అలాగే కాసు పవన్ గారు జాయిన్ అవుతున్నారు, విద్యావేత్త అండ్ ఆల్సో ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మనకి వారి సూచనలు సలహాలు కూడా చెప్తారు. పవన్ గారు నమస్కారం అండి. నమస్తే. పవన్ గారు, ఫస్ట్ అసలు మీ అభిప్రాయం వినదలుచుకున్నాం సార్. ఈ సంఘటన ఇదొక్కటే కాదు, మనకి ఈ మధ్య కాలంలో బహుశా 2-3 నెలలు వెనక్కి తిరిగి చూసుకుంటే శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా చెప్తూ పోతే ఇంకా చాలా కళాశాలలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఇటువంటి ఒత్తిడి వాతావరణం ఉన్న మాట వాస్తవం, సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. సో ఇక్కడ అంటే ఈ కార్పొరేట్ ఎంటిటీస్ పేర్లు మెన్షన్ చేయడానికి కూడా మన మీడియా సంస్థలు కొంచెం వెనకాడుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే వచ్చింది అది. ఒక కాలేజ్ పేరు మెన్షన్ చేశారు, ఇంకో కాలేజ్ విషయానికి వస్తే ప్రముఖ కార్పొరేట్ కాలేజ్ అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందని. రైట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB లెక్కలు చూస్తే మన దేశంలో విద్యార్థులు ఏదైతే ఉందో 4 to 6% ఎవ్రీ ఇయర్ సూసైడ్స్ జరుగుతుంటే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఇది యావరేజ్ గా 5% ఉంటుంది. దీనిలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 16 to 20. అంటే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ దశలోనే ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు అండ్ మేడం మాట్లాడుకుంటూ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏమని అంటే, ఇంత గట్స్ ఉండి ఇంత టీడీఎస్ ప్రాసెస్, ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ అనే ఒక టీడీఎస్ ప్రాసెస్ కి గురవుతున్న విద్యార్థులు కేవలం ఎగ్జామ్ ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నారా అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ పేరెంట్స్ గమనించాలి. రైట్. ఇక్కడ ఓన్లీ చదువు పట్ల ఉన్న ఒత్తిడి కాదండి, ఈ డిప్రెషన్ కి, ఈ ఫ్రస్ట్రేషన్ కి చాలా కారణాలు ఉన్నాయి. దీనిలో అన్ఫార్చునేట్లీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాకింగ్ మీద స్టూడెంట్ కంటే ఎక్కువ పేరెంట్స్ అండ్ సొసైటీ వాళ్ళ మీద బిల్డ్ చేసుకున్న హోప్స్ ని స్టూడెంట్ దాని రిజల్ట్ కింద కన్వర్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పుకుందామంటేనేమో, నేను ఇన్ని లక్షలు ఫీజు కట్టాను, అన్ని లక్షలు ఫీజు కట్టాను, నీ మీద ఇంత ఎఫర్ట్ పెడుతున్నా, అంత ఎఫర్ట్ పెడుతున్నా అని పేరెంట్ చెప్తున్నారు. సొసైటీలో చూస్తేనేమో వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి, వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి డైలీ మనం చూస్తున్నాం. సో ఈ ప్రెషర్లో ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక సాటి విద్యార్థులు, మీకు తెలిసిందే, ఒక 10% మంది ఉంటారండి. ఏ కాలేజ్ అయితే తీసుకోండి, ర్యాంకులు తెచ్చేవాళ్ళు, బాగా చదివే వాళ్ళు ఉండి 10% ఉంటారు. ఈ 10% స్టూడెంట్స్ ఏదైతే ర్యాట్ రేస్ మొదలు పెట్టారో, ఈ రేస్ లో వాళ్ళతో పాటు సమానంగా పరిగెత్తలేక అన్ఫార్చునేట్లీ స్టూడెంట్ ఈ రకమైన ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు. దీన్ని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి. అండ్ ఈ డిస్కషన్ ని ఇనిషియేట్ చేసిన మీకు మరియు ఐ డ్రీమ్ వాళ్ళకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్లీజ్ గో హెడ్. దురదృష్టకరం ఏంటంటే సార్, మనం 3 నెలలకోసారో 4 నెలలకోసారో ఇలాంటి డిస్కషన్స్ ఇనిషియేట్ అవుతున్నాయి, కానీ పరిష్కారం ఏమిటో ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే మనకి వాతావరణం, కృష్ణకుమార్ గారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాతావరణం, తల్లిదండ్రులు ఫీజు కట్టేస్తే పిల్లాడు ఎలాగైనా చచ్చినట్టు చదవాల్సిందే అనే ఒక యాటిట్యూడ్ ఉండడం, అదే ప్రెషర్ అక్కడ లెక్చరర్స్ మీద పడడం. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు లెక్చరర్స్కి, కానీ అక్కడ వచ్చేసరికి ప్రవర్తన ఎందుకు మారిపోతుంది, ఎందుకు అంత ఒత్తిడి పెడుతున్నారు విద్యార్థుల మీద అంటే వాళ్ళ మీద ఉండే ప్రెషర్స్. ఈ వ్యవస్థని అసలు డిక్టేట్ చేస్తున్నది ఎవరండి? ఈ వ్యవస్థను డిక్టేట్ చేస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశ, వ్యాపారం. అసలు ఒక ప్రైవేటు
సంస్థ అంటేనే దాని చుట్టూ వ్యాపారమే ఉంటుంది ఖచ్చితంగా. వ్యాపారం అంటే ఏంటి? ఈ సంవత్సరం ఇంత రిజల్ట్ చూపిస్తే వచ్చే సంవత్సరం మన దగ్గరికి వచ్చి ఎంతమంది చేరతారు, ఎంత మార్కెటింగ్ చేసుకుంటాం, ఎంత బంబాట్ చేసుకుంటాం దీన్ని. అంటే ఒక్కొక్క రోజు ఈ రిజల్ట్స్ వచ్చిన రోజున టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఒక ఆమె చదివేస్తూ ఈ ఉంటుంది. లెక్కలు కూడా చెప్పాలి. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు. చెప్పాలి కదా, అది చెప్పరు. ఆ గడగడ గడగడ ఆ గొంతులు వేసుకుని మాట్లాడుతుంటే మనకి కర్ణ కఠోరంగా అనిపించి టీవీ పెట్టడం. పేపర్ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నానండి అడ్వర్టైజ్మెంట్లకి. టీవీలో వేయటానికి డబ్బులు, పేపర్లో వేయటానికి డబ్బులు, పోస్టర్లు వేయటానికి డబ్బులు. అవును, ఇంత అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టే డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కట్టించుకునే ఫీజులు. పోనీ లెక్చరర్స్ని ఏమన్నా మహా గొప్ప లెక్చరర్స్ ఉంటారా అంటే అక్కడ వీళ్ళు చేరింది మొదలు ఈ పిల్లలు ఆత్మన్యూనతకి గురి అయ్యే పరిస్థితులే తప్పితే ఆత్మవిశ్వాసం కలిగి ఉండే పరిస్థితులు ఒక్కటి ఉండవు అక్కడ. అవును. ఏం చేస్తారు? ABCD కేటగిరీలు పెట్టేస్తారు. ఏ అంటే బాగా మెరిట్ పిల్లలు. ఈ మెరిట్ పిల్లలకి బాగా పెద్ద లెక్చరర్స్ని, ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ని, బాగా తెలివైన లెక్చరర్స్ని వాళ్ళకి పెడతారు. ఎక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు నెలకి జీతం ఇస్తారు. ఆ తర్వాత ఇంకొక కేటగిరీ, ఆ కేటగిరీకి తగ్గ జీతం వాళ్ళకి ఇస్తారు. ఇక చివరికి వచ్చేసరికి తాలు, తుప్పు, పుచ్చు, ఎచ్చు అంతా ఈ కింద పడేస్తారు. ఈ వీళ్ళకి ఏంటి అంటే ఆ రోజు రాసిన ఎగ్జామ్ను బట్టి వీళ్ళు ఈ కిందకు వచ్చారా పైకి వెళ్ళారా అనే దాన్ని బట్టి ఉంటుంది. అసలు అక్కడే వడపోత స్టార్ట్ అయిపోతుంది. అవును. ఈ వడపోతలో వీడు తెలివైనోడు అయ్యుండి ఆ రోజు ఎందుకు ఎగ్జామ్ రాయలేకపోయాడు అనుకోండి, ఇక వాడు ఎంత బాధపడతాడు చూడండి. వాస్తవం. బాధపడిపోతుంది. నేను ఎప్పుడు పైదానికి వెళ్తాను, మళ్ళీ ఆ పై నుంచి ఎప్పుడు వెళ్తాను, అసలు ఎంట్రన్స్ సంగతి దేవుడు ఎరుగు, ముందు ఇక్కడి నుంచి నిచ్చిన మెట్లు ఎక్కడమే సరిపోతుంటుంది వీడికి. ఈ బాధలో కొంతమందికి అసలు ఆ గ్రూపే ఇష్టం ఉండదు, ఎంపీసీ ఇష్టం ఉండదు, బైపీసీ ఇష్టం ఉండదు, అసలు కొంతమందికి హాస్టల్లో ఉండటం ఇష్టం ఉండదు, తల్లిదండ్రిని వదిలిపెట్టి ఉండలేరు కొంతమంది. ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళి కూడా వచ్చేస్తున్న పిల్లలు ఉన్నారండి హోమ్ సిక్ తోటి. అవును. మరి వీళ్ళు 16 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు హాస్టల్లో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ ప్రైవేటీకరణ జరగటమే మొదటి శాపం అండి పిల్లలకి. పిల్లలు హాస్టల్లో ఉంటే వాళ్ళు అక్కడ డిసిప్లిన్డ్గా ఉంటారు. వాళ్ళని పొద్దున్నే లేవండి చదువుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. అక్కడ టీచర్లు వాళ్ళు వీళ్ళు చూసుకుని వాళ్ళ చేత చదివించి రుబ్బిస్తారని చెప్పి ఒక నమ్మకం అండి. అవును, ఇది కరెక్టే, నేను కాదనట్లేదు. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే అసలు ఇంట్లో ఉన్నారనుకోండి వీళ్ళు ఈ ఫోన్లు చూసుకుండా ఉండలేరు. అవును, అది ఈ స్నేహాలు, అలాగే ఈ సోషల్ మీడియాకి ఇంట్లో ఎంత చిన్నపాటి ఇల్లు అయినా సరే ఒక డెస్క్ టాప్ ఉంటుంది, ఒక ఫోన్ ఉంటుంది, ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఇది కాదంటే చిన్న ఐప్యాడ్ అయినా ఉంటుంది. దీన్ని పట్టుకొని వీళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఏమంటారంటే మిమ్మల్ని శ్రీ చైతన్యలో వేస్తే కానీ మీకు బుద్ధి రాదు అని చెప్పి అసలు పోలీసుని పిలిచి చూపించి అన్నం పెట్టే తల్లులు ఉంటారు చూడండి పాత రోజు. అదిగో బూచి అని ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు కూడా బూచుల్లాగా తయారైనాయి. పొద్దున్న మరి 4 5 లేపుతారు సార్. మీరు చెప్పాలి పవన్ గారు, మీకు బహుశా ఐడియా ఉండుంటుంది కదా సార్, అంటే వినికిడి మీదే. పొద్దున ఎన్నింటికి లేస్తారు సార్? అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? పొద్దున 5 మొదలవుతే రాత్రి వాళ్ళ రొటీన్ అయ్యేసరికి 9, 10 అవుతుంది. ఇంకా ఆటలు పాటలు సినిమాలు షికార్లు మాట్లాడుకోవడాలు ఏముండవు మనకు తెలిసి. అవును, అంటే ఇక్కడ ఒక బాత్రూమ్ కి ఆన్ అండ్ యావరేజ్ గా 15 to 20 స్టూడెంట్స్ ఉంటారండి. మై గుడ్నెస్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ కాలేజెస్ లో చాలా పథెటిక్ ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ అడ్మిషన్ తీసుకోవడానికి పోయినప్పుడు ప్రధానమైన పొరపాటు వాళ్ళు చేసేది ఏంటంటే ఈ పిఆర్ఓలను ఉంటారండి, ఏజెంట్లు. ఈ ఏజెంట్లు ఫిక్స్ చేస్తారు ఇక్కడ వాళ్ళ ఊర్లోకే వెళ్ళి పేరెంట్ ఈగోని సాటిస్ఫై చేసి పేరెంట్ చుట్టూ 10 సార్లు తిరిగి అక్కడే అడ్మిషన్ క్లోజ్ చేస్తారు. ఫలానా మాదాపూర్లో మీ అబ్బాయి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ లో చదువుతాడు అని చెప్పి క్లోజ్ చేసేస్తారు. దాన్ని ఒక ప్రివిలేజ్ కింద పేరెంట్ భావిస్తాడు. అంటే నా కూతురు లేదా కొడుకు ఫలానా కాలేజీలో ఫలానా పేరున్న కాలేజీలో పేరున్న బ్రాంచ్ లో చదువుతున్నాడని పేరెంట్ గొప్పగా చెప్పుకోవడానికి క్యాంపస్ విజిట్ కూడా చేయరండి చాలా మంది పేరెంట్స్ ఇక్కడ. అదేందో ఒక చిన్న షాపింగ్ పోవడానికి ఫ్యామిలీ బయలుదేరుతారు. అదే ఇట్లాంటి ఇంపార్టెంట్ డిసిషన్ లో కాలేజీకి వెళ్ళారు. ఒకవేళ వెళ్ళినా వీళ్ళు అక్కడ ఫ్రంట్ ఆఫీస్ లో కూర్చున్న ప్రిన్సిపల్ తోటో లేదా కౌన్సిలర్స్ తో మాట్లాడి అడ్మిషన్ తీసుకుంటారు తప్ప ఫెసిలిటీస్ ని ఒకసారి వెరిఫై చేసే అవకాశం అనేది వీళ్ళకు ఉండదు. సో అందుకే
ఈ మార్నింగ్ 5 గంటలకు లేచిన విద్యార్థి 6:30 కానీ తను ఈ స్నానాదులు పూర్తి చేసుకొని స్టడీ అవర్కి కూర్చోలేడు. రెండోది, ఇంతకుముందు మన మేడం గారు చెప్తున్నారు, ఈ ఇంట్లో కూర్చుంటే మొబైల్ ఫోన్ చూస్తాడు, టీవీ చూస్తాడని. ఇక్కడ మన సొసైటీలో కూడా మొబైల్ ఫోన్ చూడడం లేదంటే టీవీ చూడడం అనేది ఒక క్రైమ్ కింద భావించే రోజులు వచ్చినాయండి. అవును. ఎందుకంటే మీరు ఇదే స్టూడెంట్స్ ని మీరు నార్థన్ స్టేట్స్ లో చూడండి, ప్రతి పిల్లోడి దగ్గర ఐఫోన్ కి మీ తక్కువ ఫోనే ఉండదు. అట్ ద సేమ్ టైం వాడికి లేని అలవాట్లు కూడా ఉండవండి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇఫ్ యూ సీ ది రిజల్ట్స్ ఇన్ జేడబ్ల్యూ ఆర్ నీట్ ఆర్ ఎనీ క్లాట్ లాంటి ఎగ్జామ్స్ తీసుకున్న నేషనల్ లెవెల్లో వాళ్ళ కన్వర్షన్ రేట్, అంటే నేను మాట్లాడుతుంది నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ గురించి కాదు, వాళ్ళ కన్వర్షన్ అంటే 100లో వాళ్ళది. ఇప్పుడు చిన్న రాష్ట్రం తీసుకుందాం, హిమాచల్ ప్రదేశ్లో 17% స్టూడెంట్స్ పాస్ అయ్యారండి. అదే మన దగ్గర తీసుకుంటే 1 to 2% మాత్రమే ఉంటుంది. సో మరి వాళ్ళు మొబైల్ ఫోన్ మెయింటైన్ చేయట్లేదా, వాళ్ళు బయటికి పోవట్లేదా, వాళ్ళ ఫ్రెండ్స్ని కలవట్లేదా, ఇవన్నీ చేస్తూనే వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళకి ఆ చదువు మీద, ఆ గోల్ మీద ఇష్టం ఉంది. ఇక్కడ పిల్లలకి ఇష్టం ఉందా? అసలు వారిని ఎప్పుడైనా అడిగారా, నువ్వేమైతావురా నాయన, నువ్వంటే లేదు, పేరెంటే డిసైడ్ చేస్తాడు నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని. వాడు కానీ బై మిస్టేక్ నేను డాన్సర్ అవుతా, సింగర్ అవుతా అంటే వాడికి ఇప్పుడు విమానం మూత మోగుద్ది తప్ప ఏ రోజు కూడా పిల్లల టాలెంట్ ని ఎంకరేజ్ చేసే పరిస్థితులు మన దగ్గర లేవండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా they all had passed through very tough and rough stage in their lives. Actually వాళ్ళంతా కష్టపడి మళ్ళీ అంటారు, కష్టపడి పైకి వచ్చారు. నేను కష్టపడ్డా, నా కొడుకు లేదా కూతురు అంతే విధంగా కష్టపడాలి, వాళ్ళు అదే విధంగా ఎగ్జామ్లు క్రాక్ చేయాలని ఒక ఓవర్ ఎంతూజియాజమే ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి రీజన్ తప్ప దీనిలో కార్పొరేట్ కాలేజో లేకపోతే ఇంకోటో కాదండి. వాళ్ళు డబ్బులు మింటింగ్ కోసం ఇన్స్టిట్యూషన్ పెట్టారు. రోడ్ల మీద ఫినాయిల్ అమ్మేది బాత్రూమ్లు కడగడానికి, నోట్లు పోసుకోవడానికి కాదు. వాడు కాలేజీ పెట్టింది ఆ రకమైన వ్యాపారం చేయడానికి తప్ప ఇదేదో ఉద్ధరించడానికి, సమాజానికి సేవ చేయడానికి కాదు. ఈ విషయం పేరెంట్స్ ఎందుకు గ్రహించారు? మంచి టీచర్లని, మంచి వ్యవస్థలని. ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య గారి ఇన్స్టిట్యూట్ ఉండేది, ఒకప్పుడు ఉన్నాయి, ఒక వెలుగు ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కనుమరుగైపోవడానికి కారణం నాకు తెలిసి అయితే పేరెంట్ గ్రీడ్ తప్ప ఇంకోటి లేదండి. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు నల్లకుంటలో రామయ్యలో సీట్ వస్తే ఆ పేపర్ చాలా మంది పేరెంట్స్ కార్పొరేట్ లో ఫీజు నెగోషియేట్ చేశారు, బార్గెన్ చేశారు, రామయ్యలో వేయలేదు. సో ఈ రకమైన ఈ తప్పులు చేయడం వల్లనే పేరెంట్స్ పిల్లలు ఈ రకమైన స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇన్స్టిట్యూషన్లలో కూడా కేర్ అండ్ కన్సర్న్ అనేది అస్సలు లేదండి. ఒక పశువుల దొడ్లో ఉన్న పశువులాగా చూస్తున్నారు తప్ప పిల్లల్ని ప్రేమతో పలకరించడం లేదు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. మనకి వేరే దేశాల్లో ఓవరాల్ గా సైకలాజికల్ గా మా అందరం మారుతున్నాయి, ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిన, అడ్వర్టైజ్మెంట్లు ఆపిన, కార్పొరేట్ కాలేజ్ మీద కట్టడి చేసిన ఏం జరగదండి. వేరే దేశాల్లో అండి మనకి సోషల్ సర్వీసెస్ అని ఒక వ్యవస్థ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎక్కడైనా ఏదైనా ఒత్తిడి పిల్లల మీద పెడుతున్నారని తెలిస్తే ముందు వచ్చి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ స్థితిగతులు సరిగ్గా ఉన్నాయా చూసి వాకప్ చేసి స్టడీ చేసి, కొన్ని దేశాల్లో అయితే స్టేట్ చిల్డ్రన్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు దారుణంగా అసలు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో. పిల్లల్ని పెంచగలిగే కెపాసిటీ ఉందా లేదా అనేది చూసి కొన్ని ఎగ్జాంపుల్స్ బట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించి వాళ్ళు క్యాపబుల్ అని తెలిసిన రోజునే పిల్లల్ని ఇస్తారు. అంటే అక్కడ చిల్డ్రన్ సెంట్రిక్గా వ్యవస్థ ఉంటుందండి. ఇక్కడ మన దగ్గర డబ్బులు సెంట్రిక్. అసలు ఇవాళ అసలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎందుకు లేకుండా పోయినాయి చెప్పండి, దీనికి ఎవరన్నా సమాధానం చెప్పగలరా? అంతే. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే గనక అక్కడ చదివి ఎంసెట్లో సీట్లు తెచ్చుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకు రావు? మంచి లెక్చర్, నన్ను అడిగితే ఇంకా ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోనే మంచి లెక్చరర్స్ ఉంటారు. కానీ అదే అర్థం కాని విషయం ఏంటంటే అన్ని గంటల పాటు రోజు, అంటే అంత మరి బిలో యావరేజ్ ఇంటెలిజెన్స్లో ఉన్నారు ఆ పిల్లలు, వాళ్ళ ఫౌండేషన్ సరిగ్గా లేదా, అన్ని గంటల పాటు రుబ్బించి అంత వాళ్ళ చేత పోటీ తత్వం వాళ్ళలో పెంపొందించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు ఒక సామాన్యమైన పేపర్, ఇదేం బ్రహ్మ పదార్థం కాదు, ప్రతి సంవత్సరం జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్సే, ఎందువల్ల అలా అవుతుందంటే? అసలు కాదండి, పిల్లలు చదువు దగ్గరికి వచ్చేసరికి అందరూ మేధావులు అయిపోతారు. ఇప్పుడు పిల్లవాడిని సిబిఎస్ఈ సిలబస్లో వేస్తారనుకోండి, చిన్నప్పుడు 8th క్లాస్కి వచ్చేసరికి స్టేట్ సిలబస్లో వేస్తారు. అది వాడికి ఎంత నరకం అనేది వీళ్ళు ఆలోచించరు. అవును. ఎందుకు స్టేట్ సిలబస్లో వేస్తారు అంటే ఎంసెట్ స్టేట్ సిలబస్ వాళ్ళు ఈజీ అవుతుందంట. ఏంటి స్టేట్ సిలబస్ అంటే బట్టి పట్టం,
బట్టి పట్టడం అంటే ఎంతవరకు వెళ్ళిందంటే, ఈ బట్టి పట్టడం అనేది ఎంసీక్యూ ఉంటాయి కదండి, మల్టిపుల్ చాయిసే కదా ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని అవే కదా, ఒక ప్రశ్న ఇచ్చి 4 ABCDలు ఉంటాయి కదా, వీళ్ళు ABCDలతో సహా కంటతా పట్టేస్తారంటే మీరు ఆశ్చర్యపోకండి. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ లేదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండుంటే కనుక ఇలా జరగదు. సిబిఎస్ఈలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. మీరు ఎందుకు ఈ తల్లిదండ్రులు అక్కడి నుంచి మార్పిచ్చి వాళ్ళని బలవంతంగా స్టేట్ సిలబస్లో వేస్తున్నారు అంటే, ఇక్కడ తల్లిదండ్రులది నేను అనుకోవటం 50% క్రైమ్ తల్లిదండ్రులదేనండి. అవును, మిగతా 50% కాలేజీ వాళ్ళది. ఇప్పుడు కాలేజీ వాళ్ళకి ఏంటి, మేము ఇంత కాలేజీ పెట్టాము, ఇంతమంది లెక్చరర్స్ ఉన్నారు మా దగ్గర, మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, మేము వచ్చింది అన్న ప్రజాసేవ చేయటానిక. ఇప్పుడు ఇందా సార్ అన్నారు చూడండి, ఫినాయిల్ కడగటానికి, ఫినాయిల్ తయారు చేసేది రోడ్లు కడగటానికి, నోర్లు కడుక్కోవటానికో తాగటానికో కాదు కదా. కరెక్ట్గా చెప్పారు సారు. అదే చెప్తున్నా నేను, ఇప్పుడు వాళ్ళు ఉన్నదే వ్యాపారం కోసం అండి. అక్కడ వ్యాపారం జరుగుతుందని తెలిసి నువ్వు తాడి చెట్టు కింద కూర్చొని నువ్వు పాలు తాగినా కానీ నువ్వు కళ్ళు తాగావనే అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు అర్థమైనంతలో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటేనండి, ఒక లెక్చరర్ మేనేజ్ చేయగలిగిన దానికంటే ఎక్కువ పిల్లల్ని క్లాస్ రూముల్లో పెడుతున్నారు. ఇలాంటి కార్పొరేట్ కళాశాలల్లో కూడా పెట్టినందువల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 30 మంది 40 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలాగండి? ఎలా రాదు. అయితే పోనీ అందరికీ 90% పైన వస్తుంది, కానీ ఫస్ట్ ర్యాంకు సంగతి పక్కన పెట్టేయండి. ఈ పిల్లలని 40 మంది పిల్లల్ని మేనేజ్ చేయగలిగే ఒక లెక్చరర్ క్లాస్ రూమ్లో 70 మందిని పెడితే అసలు వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మా లెక్చరర్ ఒక ఆయన అనేవాడు, ఏంటి, నా పాఠం అర్థమైందో లేదో తెలియాలి అంటే కృష్ణకుమారి మొహం చూస్తే చాలు అని. ఏంటంటే నాకు అర్థమైతే నేను అర్థమైన ఫేస్ పెట్టేదాన్ని, అర్థం కాకపోతే బ్లాంక్గా కూర్చునేదాన్ని అంతే. ఆయన అడిగేవాడు, ఏంటమ్మా అర్థం కాలేదంటే అర్థం కాలేదు సార్ అనేదాన్ని. నేను అర్థం అవ్వకపోతే ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. అది ఇప్పుడు మా క్లాస్లో అంతా కలిపి 22 మంది ఉన్నారు కాబట్టి ఆయన గుర్తుపట్టగలిగాడు. ఆయన గుర్తుపడతారు. రెండోది, అప్పుడు మీరు చదువుకున్న టైంలో ఆ స్వేచ్ఛ వాతావరణం వేరుగా ఉంది. ఇప్పుడు పిల్లలకు అసలు చెప్పే అవకాశం ఉండదు. సరిగ్గా చదువు అసలు. సరే, ఒక్క విషయం అడగాలి ఇక్కడ. పవన్ గారు, మీరు యావరేజ్గా చూస్తే ఈ మధ్య ఈ కార్పొరేట్ కళాశాలల్లో వాళ్ళు టీచర్ల స్టూడెంట్స్ అర్థం కాని చిన్న పిల్లల్ని తెచ్చి టీచర్స్ ప్లేస్ లో పెట్టేస్తారు. కొద్దో గొప్ప నిజమా కాదా చెప్పండి? ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి అండి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డ్రాస్టిక్ గా పెరుగుతున్నప్పుడు అవును, వీళ్ళకి ఈజీ సోర్స్ ఆఫ్ టీచర్ దొరికిపోతున్నారు. అంటే వీళ్ళని టీచర్స్ అనకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రొఫెషన్ లోకి ఎంట్రీ అయ్యారు. ఇంకా వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో కానీ మెంటార్షిప్ ఎక్స్పీరియన్స్ లేదంటే పిల్లోడిని ఓవరాల్ గా మానిటర్ చేసే ఆ స్కిల్స్ లేవు. కానీ కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇన్ఫాక్ట్ మొన్న చూస్తే 36% ఆఫ్ ది IITians ఇంకా ప్లేస్మెంట్స్ లేవండి. చాలా మంది IIT గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చారు. వీళ్ళ థీమ్ అండ్ ఆబ్జెక్ట్ ఒకటే, ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేయాలి తప్ప వీళ్ళు ఏ విధంగా చెప్తే పిల్లోడికి ఇంట్రెస్ట్ వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు అస్సలే అర్థం చేసుకోవట్లేదు. సో ఇన్ఎక్స్పీరియన్స్ ఈస్ ది బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ ఇన్ ద లెర్నింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ మేడం, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తుంది. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు. అది డిఎస్సి కావచ్చు, గురుకులాల్లో జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ పాస్ అవుతున్న వాళ్ళందరూ వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఉన్న విద్యార్థులకి పాఠం చెప్తుంటే అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ డిఎస్సిలు, ఆ జేఎల్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఈ కార్పొరేట్ కాలేజెస్ లో లెక్చరర్స్ గా చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ ని ఏ విధంగా మోటివేట్ చేస్తారండి? హీ హిమ్సెల్ఫ్, అంటే ఎవరినో అఫెండ్ చేయడం కాదు, ఇది ట్రూత్. మన పిల్లల్ని మనం తీసుకుపోయి ఒక ప్రైవేట్ వ్యవస్థలో పెడుతున్నాం. ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న గురువులు ఎవరు? వీళ్ళు ఒక చోట ఫెయిల్ అయిన వాళ్ళే అన్ఫార్చునేట్. ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు, ఈ టీచర్లను తీసుకొచ్చి ఈ మెరిట్ స్టూడెంట్స్ కి పెట్టి వాళ్ళ డెవలప్మెంట్ ని అది ఆపడం తప్ప ఇంకోటి లేదు. ఈ ఈకో సిస్టమ్ మారాలి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని పెట్టాలి. ఎక్స్పీరియన్స్డ్ అంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ ఇదే కంటిన్యూ చేస్తూ, ఇదే ఎలా సోషల్ సర్వీసెస్ పేరెంట్స్ని మానిటర్ చేస్తుందో, ఇతర దేశాల్లో పిల్లలని ఏమాత్రం హెరాస్మెంట్కి లోన్ చేసినా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే వ్యవస్థలు ఉంటాయి. ఇక్కడ మనకి టీచర్కి ఆ రోజు చిరాకేసి ఓ స్కేల్ పెట్టి కొట్టినా, దుర్భాషలాడి మాటలన్నా కూడా, అంటే వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి లేవని కావు,
ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒక మానిటరింగ్ సిస్టమ్ అయితే లేదు. సో పవన్ గారు, వాట్ యూ ఫీల్ సార్? అంటే విత్ టైం ఈ ఇన్సిడెంట్లు బాగా పెరుగుతున్నాయి, మనకి ఏమీ మార్పు రావట్లేదు, ఎవరు నియంత్రించాలి ఇది అంటున్నారు సార్? ఇది నియంత్రించాల్సింది ఖచ్చితంగా అంటే మన ఇంట్లో ముందు ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకుందాం అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ ఇచ్చే ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ పేరెంట్స్కి ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాతనే ఒక కాలేజ్ లేదా స్కూల్లో జాయిన్ చేయండి. రెండోది, స్కూల్ హాస్టల్లో జాయిన్ చేస్తే మాత్రమే పిల్లలు చదువుతారు అంటే అది మీ భ్రమే కావచ్చు. మూడోది, మీరు మీ ఇంట్లో పిల్లోడిని చదివిస్తున్నప్పుడు దయచేసి కాన్స్టెంట్ మానిటరింగ్ అనేది చేయండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు బాబు పక్కన లేదా పాప పక్కన కూర్చోండి, ఎంత సిలబస్ అయింది, ఏ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ పెట్టారు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అప్పుడప్పుడు ట్యాప్ చేస్తూ ఉండండి. వారానికి ఒకసారి దయచేసి స్కూల్ లేదా కాలేజ్కి వెళ్ళండి, అక్కడ ఉన్న టీచర్లను కలవండి, మేనేజ్మెంట్ని కలిసి రాకండి, టీచర్లను కలిసి మా బాబు లేదా పాప ఎట్లా చదువుతున్నారు, క్లాస్లో ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాన్ని కనుక్కోండి. దానివల్ల సిస్టమ్ అకౌంటబిలిటీ పెరుగుద్దండి. సిస్టమ్ అకౌంటబిలిటీని ఇండైరెక్ట్ గా పెంచడం అనేది ఇక్కడ పేరెంట్స్ కున్న బాధ్యత. గవర్నమెంట్ విషయానికి వస్తే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా కించిత్ చలనం లేదండి. ఏదో ఒక స్టేట్మెంట్ లేదు, ఒక స్టేట్మెంట్, ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి నాకు ఫోన్ చేయి నేనేదో చేస్తా అంటే ఏం చేస్తారు మీరు? కనీసం మిమ్మల్ని లోపలికి రానివ్వలేదండి. మొన్న ఉమెన్ కమిషన్ గారు వెళ్తే, ఉషారాణి గారు వెళ్తే లోపలికి కూడా రానివ్వలేదు. ఆల్రెడీ చాలాసేపు బయటే వెయిట్ చేయించారు. గవర్నమెంట్ ఆఫీసర్లది ఈ పరిస్థితి ఉంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇంకా ఏ రకమైన మీ దగ్గర ఒక స్ట్రింజెంట్ వ్యవస్థ లేదు. ఇక్కడ మేము వినేది ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ కి కొంతమంది పొలిటీషియన్స్ కి వాటాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అదే వాళ్ళే మంత్రులుగా చలామణి అవుతుంటే అంటే ఇది ఒక్కటే కాదు, ఇతర సంస్థల గురించి కూడా చెప్తున్నారు. ఐ అగ్రీ సార్, అది పవన్ గారు. ఐ థింక్ దీనికి పేరెంట్స్ అకౌంటబిలిటీ అంటే మన పిల్లాడు ఎక్కడున్నాడు, మన పిల్ల ఎక్కడుంది, ఎంత చదువుతోంది, తన మానసిక స్థితి ఏంటి అని అల్టిమేట్గా పేరెంట్సే రెస్పాన్సిబిలిటీ కొంతవరకు తీసుకోవాలి. వాళ్ళు మెజారిటీ వచ్చే వరకు, వచ్చాక కూడా ఆఫ్ కోర్స్ అది కన్సర్న్ ఉండకుండా పోదు, కానీ అడల్ట్స్ అయ్యే వరకు తప్పకుండా పేరెంట్స్ కనిపెట్టుకుని ఉండాలండి. ఖచ్చితంగా అండి. అసలు కాలేజీల్లో నేను మొదటి నుంచి ఇంతకుముందు నీరజా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రతి క్యాంపస్లోనూ 2-3 కౌన్సిలర్స్ ఉండాలని చెప్పింది ఆవిడ. అంటే క్వాలిఫైడ్ కౌన్సిలర్స్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కాదు, కూర్చోబెట్టి వాళ్ళని లెక్చరర్సే రిఫర్ చేయాలి. ఈ పిల్లవాడు ఎందుకో వెనకబడ్డాడు, ఈ పిల్లవాడు ఎందుకో దిగులుగా ఉన్నాడు, ఈ పిల్లవాడు మామూలు పిల్లల్లాగా లేడు అని చెప్పి గుర్తించి వాళ్ళని పంపిస్తే అట్లీస్ట్ ఏం జరుగుతుంది అంటే, అసలు ఈ పిల్లాడు నేను చదువుతానో చదవనో ఇంకోటో వాడి గోడంతా వినిపించుకుంటాడు. వినిపించుకుంటే అప్పుడు తల్లిదండ్రులను పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి, అమ్మ మీ వాడి పరిస్థితి ఎలా ఉంది, ఏం చేసినా చదివేలా లేడు, వాడికి ఈ గ్రూపే ఇష్టం లేదంట అని చెప్పగలిగే పరిస్థితి ఉన్న రోజునండి ఆత్మహత్యల దాకా వెళ్ళవండి. ఇప్పుడు ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా, నేను వాళ్ళతో కొంతమందితో మాట్లాడున్నా, వాళ్ళు ఆఖరి క్షణం వరకు ఎవరైనా ఒకళ్ళు వచ్చి రక్షిస్తే బాగుండు అని అనుకుంటారంటండి వాళ్ళు. ఇంక ఎవ్వరూ రాలేదు అన్నప్పుడు అంటే అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఏ ఒక్కళ్ళన్నా ఫోన్ చేయకపోతారా అంటే విచారకరం, ఎంత దారుణం అండి అది. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలని చూస్తారు. మొదటిసారే ఎవ్వరూ సూసైడ్ చేసేసుకోలేరండి, దానికి 2-3 ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. ఈ ప్రయత్నాలు చేసే భాగంలో ఎవరో ఒకళ్ళు గమనించి వాళ్ళని ఆపాలని చూస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఈ కౌన్సిలింగ్ విధానము, ఈ కౌన్సిలర్ క్వాలిఫైడ్ కౌన్సిలర్ కావాలి అనేది ఎందుకంటే, వాళ్ళని అడిగిన కొన్ని ప్రశ్నల్లో ఒక క్వశ్చనీర్లో వాళ్ళకి ఆన్సర్ దొరికిపోతుంది. ఈ పిల్లవాడి మానసిక స్థితి ఎలా ఉంది అనేది. ఒక 4-5 విషయాల్లో ఏరియాల్లో ఈ పిల్లోడు చాలా వీక్గా ఉన్నాడు సైకలాజికల్గా అనేది కౌన్సిలర్కి అర్థమవుతుంది. అర్థమైన రోజున అప్పుడు ఆమె చేతనైందా, లేకపోతే ఆమె నా వల్ల కాదు, నేను కౌన్సిలింగ్ చేసినా ఉపయోగం లేదు, ఇంకొక ఇంటర్వెన్షన్కి పంపండేనైనా ఆవిడ చెప్తుంది. చెప్పకుండా ఉండరు కౌన్సిలర్స్. అలాంటి పరిస్థితులు వీళ్ళని కనీసం రక్షించుకుంటాం. 1 సంవత్సరం చదువు పోతుందండి, ఏమవుతుంది? అవును, ఈ సంవత్సరం ఈ పిల్లవాడికి కొంచెం థెరపీగా లేదా ఇంకోటో ఇప్పించి, ఆ పిల్లవాడి అదృష్టానికి తల్లిదండ్రులు కూడా మనసు మారి ఏ సిఈసీనో హెచ్ఈసీనో ఇంకొక గ్రూప్ ఏదన్నా ఇప్పించారనుకోండి, ఏమో ఎవరికి తెలుసు రేపాడు ఐఏఎస్ అవుతాడేమో, ఇంజనీరే అవ్వాలి, డాక్టరే అవ్వాలని ఎక్కడుంది చెప్పండి. ఈ మాదిరి జ్ఞానము తల్లిదండ్రులకి కల్పించాలండి. జ్ఞానబోధ జరగాలి ఇక్కడ. ఈ కౌన్సిలర్ మాత్రమే చేయగలదు ఇది. అవును,
అందుకే నేను కౌన్సిలర్లు ఉండాలి అని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇందాక మొదట్లోనే వీళ్ళు ఏదో కొంత డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారంట అని ఎవరో అన్నారు. అవును, ఈ వార్త పేపర్లో వచ్చిందండి. ఈ వార్త అంటే విలేకరులకు తెలిసి ఉండాలి కదా అని మీరు అంటే వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారని కాదు, కానీ తప్పకుండా ఈ వార్త మనకి కనుమరుగు అయిపోవడానికి కారణం తల్లిదండ్రులు క్వైట్ అయిపోయారని క్లియర్ గా తెలుసు. అయితే నేనేమంటానంటే ఈ ఒక పిల్లవాడి ప్రాణం ఖరీదు వీళ్ళు 30 లక్షలు 20 లక్షలు 10 లక్షలు కట్టారు. కానీ ఇదే 10 లక్షలని మీరు క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జీతం ఇవ్వచ్చండి ఆ డబ్బులతోటి? అంటే అసలు ఇది కంపేరబుల్ కానే కాదు కృష్ణకుమార్ గారు. మీ ఆంతర్యం అర్థమైంది కానీ కంపేర్ మీరు లెక్క కట్టారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇంకా మరీ ఇంకా నెత్తి మీదకి వచ్చేసి మెడ మీద కత్తి పెట్టినట్టు మీడియా అంతా ఎక్కడ వచ్చేస్తుంది, ఇది నేనేమంటున్నా బాధ్యతగా ఏమి చూడండి. మీరు భయం కొద్దీ చేసేది కన్నా భయం స్థానంలో బాధ్యత వచ్చింది అనుకోండి, మీ పిల్లవాడే అక్కడ ఉన్నాడని మీరు అనుకోండి, లేదు మీ చెల్లెలు కొడుకో మీ తమ్ముడు కొడుకో లేకపోతే ఇంకెవరో మీకు తెలిసిన వాళ్ళ పిల్లాడే ఉన్నాడు అనుకోండి, ఎవరో తెలియని పిల్లాడి గురించి మనం ఇంత గుండెలు బాదుకున్నట్టు మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి ఆ మాత్రం ఉండదా? తప్పకుండా ఉండాలి. అండి ఇప్పుడు ఒకటండి, వీళ్ళని ఏ విధంగానైనా సరే రాజకీయ సంబంధాలు లేకోకుండా ఏ కాలేజీ లేదు అన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిన బహిరంగ రహస్యం. సైడ్ బిజినెస్. ఎందుకంటే బ్లాక్ మనీ కోసమో లేకపోతే దేనికన్నా కానీ వీళ్ళకి ఏవో నడుస్తున్నాయి. సరే, ఈ నడుస్తున్న ప్రాసెస్ లో ఇక్కడ బుద్ధి తెచ్చుకోవాల్సింది ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. అవును, అసలు వాళ్ళ ఏరియాలో ఒక జూనియర్ కాలేజీ లేకపోతే ఎందుకు లేదు అని అడిగి జూనియర్ కాలేజ్ తెచ్చుకుని అది సరిగా పనిచేసేలాగా చేసుకొని, ఇప్పుడు అందరూ మనం అమెరికా అంటే మోజు పడతాం కదండి. అమెరికాలో జరిగేది ఏంటి అంటే లోకల్ బాడీస్ ఆ ఏరియాలో ఉన్న కాలేజీలను కావచ్చు స్కూళ్ళను కావచ్చు కనిపెట్టుకుని ఉంటాయి. ఒక మాస్టర్ సరిగా చెప్పకపోతేనో ఒక బల్ల విరిగిపోతేనో లేకపోతే ఏదైనా లేకపోతే వీళ్ళే డబ్బులు వేసుకుని వీళ్ళే దాన్ని బాగు చేసుకునేలాగా చేసుకొని సరిగా ఉండేటట్లు చేసుకుంటారు. అంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా ఉంది. ఈ అబ్బాయి గురించి కూడానండి ఇది వదలకూడదు. వ్యవస్థ వెంటనే మేలుకుని ప్రశ్నించాలి. ఏమైంది కేసు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అండ్ అలాగే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేయాలి కృష్ణకుమార్ గారు. ఈ సందర్భంలో పిల్లల్ని ఎత్తిన వాళ్ళకి ఇష్టం లేని చదువులు రుద్దడం వల్ల ఇలాంటి సంఘటనలు, అంటే ఈ టైంలో ఇలాంటి సంఘటన జరగకపోయినా ఎల్కేజీ నుంచే మొదలవుతుందండి. అవునవును, ఎల్కేజీ నుంచే మొదలవుతుంది. చాలా దురదృష్టకరం. పవన్ గారు సార్, ఫైనలీ అయితే తప్పకుండా దీనికి మరి అంటే ఈ సంఘటన తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయి అంటారు సార్? ఒక్క ఊరికే మచ్చొక్కి చెప్పండి సార్, టైమింగ్స్ ఎలా ఉంటాయి? 5 నుంచి రాత్రి మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock అండి. అదే రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చోబెడతారు ఒకటే చోట. అంత హార్డ్ సర్ఫేస్ మీద గంటల తరబడి కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాకూడని జబ్బులని వస్తున్నాయండి. అంతే కదా, మూమెంట్ లేదు, ఫిజికల్ మూమెంట్ లేదు. తల ఇట్లా పెట్టి వస్తే సర్వైకల్ పెయిన్ ఎంత వస్తుందండి. కంటిన్యూస్లీ ఒకటే పని చేయమనంటే ఇప్పుడు పేరెంట్స్ 8 గంటలకు మించి పని చేయలేకపోతున్నారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీస్లో టైం కంటే ముందే వెళ్ళిపోతారు, టైం కంటే చాలా లేట్కి వస్తారు. మరి అట్లాంటప్పుడు పిల్లలు 12-14 గంటలు ఎట్లా కూర్చుంటారండి? ఇక్కడ ఒకటే సమాధానం అండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వస్తుందో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒక సెగ్మెంట్ కింద చేసినట్టయితే వాడు 9th క్లాస్లోనే డిసైడ్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడా, లాయర్ అవుతాడు. ఇది ఏమన్నా కొంచెం సొసైటీలో మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే 4 years టైం ఉంటుంది మన దగ్గర. అది ఐ థింక్ దట్ విల్ బి ద ఓన్లీ సొల్యూషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. రైట్ పవన్ గారు. కానీ ఇంకోటి చెయ్యొచ్చండి, ఈ వీళ్ళని యోగాలు చేపిస్తే పిల్లల్ని కనీసం వాళ్ళకి అది కూడా బలవంత బ్రాహ్మణత్వం. ఎందుకు కావాలి చెప్పండి యోగాలు? అంటే ఆ యోగా మనకేదో మనశ్శాంతి వస్తుంది పెద్దవాళ్ళకి చావగొట్టి కాదండి, బాడీ మూవ్మెంట్స్ అంటే స్పోర్ట్స్ క్రీడలు అన్ని రకాల క్రీడలు ఉండాలి. అంటే ధ్యానం చేసుకో అని చెప్పి మనం చెప్పామనుకోండి, ఎవరు వినరు పాప, వాళ్ళకు అసలే బోరు. అలా కాదు, నేను ఎందుకు అంటున్నానంటే క్రీడలు ప్లే గ్రౌండ్స్ అనేది చాలా అత్యాశ దురాశ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని మీరు కరెక్టే, నాకు అర్థమైంది, మీ ఆంతర్యం అర్థమైంది. యోగా వల్ల బహుశా వాళ్ళ ఒళ్ళొంగుతుంది, కాస్త మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉన్న డిప్రెషన్ నుంచి వాళ్ళు బయటపడతారని. కానీ అది యోగా చాలా ఉత్తమమైన మార్గం అండి. కానీ ఏదైనా బలవంతంగా నెత్తిన రుద్దేది ఏదైనా
లేదు మెడనొప్పి తెచ్చుకుని కావాలని దానికి మందేయడానికి మోకాలు నొప్పి తెచ్చుకుని ఇంకొక మందు వేయడం అన్నది ఇది ఏంటంటే ఇది సమిష్టి ఇది కాదు, అది సమగ్రమైన వ్యవహారం, సమగ్రమైన పరిష్కారం అయితే కాదు. తప్పకుండా మన కానీ దృక్కోణం చిట్కాలు మారాలి. దృక్కోణం మారాలండి. దృక్కోణం మారాలంటే అందరిది రావాలి. నేను ఆలోచిస్తుంది ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు. అసలు ముందు విద్యా సంస్థల్లో టైమింగ్స్ నియంత్రించే ఒక సిస్టమ్ రావాలి. ఇన్ని గంటలు వరుస పెట్టి చదివించడం అన్నది అది కిరాతకం. పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తు కోసం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ వర్తమానాన్ని తగలబెడుతున్న మాట వాస్తవం. బట్ ఇది చాలా పెద్ద చర్చకి మరోసారి తెరలేపింది ఈ సంఘటన. తప్పకుండా ఈ సంఘటన ద్వారా ఆలోచింపజేసే కొన్ని మార్పులు రావాలని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు సార్. పవన్ గారు, కృష్ణకుమార్ గారు, మీకు కూడా ధన్యవాదాలు మ్యామ్, యాజ్ ఆల్వేస్. అండ్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.